హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం ఎస్ప్రెస్సోనైతే రివ్యూ చేయబోతున్నాం. సుజుకి ఎస్ప్రెస్సో. ఆహ్, ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే కార్ రిలేటెడ్ మనం డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో అదైతే నేను షేర్ చేయబోతున్నాను. ఈ వెహికల్స్ 3 ఇయర్స్ 45,000 కిలోమీటర్స్ తిరిగింది. సో, ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ చూసేసరికి విజిబిలిటీ అనేది మనకి ఇంపార్టెంట్. ప్రతి వెహికల్‌కి విజిబిలిటీ అనేది ఉండాలి. సో, ఈ వెహికల్‌కి స్పెసిఫిక్‌గా మనం గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో అది పర్వాలేదు బానే ఇచ్చారనిపించింది. కాకపోతే సైడ్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఉండుంటే విడ్త్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండు అని అనిపించింది. బట్ సఫిషియెంట్‌గానే ఉంది. అంటే ఫ్రంట్ గ్లాస్ ఏరియా గాని, బ్యాక్ గ్లాస్ అయితే కొంచెం చిన్నగా ఉంది ఏరియా. బట్ పర్లేదు సఫిషియెంట్‌గానే ఉంది. సో, ఈ వెహికల్ కొంచెం హైట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఫ్రంట్‌లో కూర్చున్నప్పుడు మీకు ఎస్‌యూవీలో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. దానివల్ల మీకు బానెట్ కూడా మీకు విజిబుల్ అవుతది. సో, జనరల్‌గా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్స్‌లోని బానెట్ విజిబుల్ ఉండదు. సో, ఈ వెహికల్‌కి మాత్రం మీకు క్లియర్‌గా బానెట్ అనేది కనిపిస్తది. సో, తర్వాత నెక్స్ట్ సస్పెన్షన్‌కొచ్చేసరికి సో, వెహికల్ సస్పెన్షన్ నేను చెప్పాను. సుజుకి వెహికల్స్ జనరల్‌గా కొంచెం లైట్ వెయిట్ ఉండడం వల్ల హార్డ్ సస్పెన్షన్ అనేది ఉంటది. సో, హార్డ్ సస్పెన్షన్ వల్ల ఎందుకంటే వెహికల్ స్టేబుల్‌గా ఉండడానికి. అందుకని హార్డ్ సస్పెన్షన్ అనేది ఇస్తారు. సో, జనరల్‌గా హ్యాచ్‌బ్యాక్ కార్స్‌లోని కిందకుంటది వెహికల్. సో, దానివల్ల ఏంటంటే సస్పెన్షన్ బాగా తెలుస్తది. సో, ఈ వెహికల్ కొంచెం హైట్ ఉండడం వల్ల మీకు ఆహ్ అంతగా ఎప్పుడైనా రోడ్‌లో పాట్ హోల్స్ గాని, గతుకులు గాని వచ్చినప్పుడు మీకు అంతగా ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఈ వెహికల్‌కి. సో, నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్‌కొచ్చేసరికి ఈ సెగ్మెంట్ వెహికల్స్‌లోనే అయితే బానే అనిపించింది నాకు. ఈ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో జనరల్‌గా అడ్జస్టబుల్ ఇస్తే బావున్ను. సో, ఇది ఆటోమేటిక్ వేరియంట్. సో, అట్‌లీస్ట్ కొంచెం హైయర్ మోడల్స్‌కెళ్ళినప్పుడైనా అట్‌లీస్ట్ హెడ్ రెస్ట్‌లనేవి కొంచెం అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తే కొంచెం డ్రైవింగ్ కంఫర్ట్ అనేది ఉంటది. సో, మేబీ ఈ వెహికల్స్ చాలా వరకు సిటీకైతే సూటబుల్ అవుతాయి నా ఉద్దేశంలోని. సిటీ గాని, ఒకవేళ మీరు పల్లెటూరులో గాని ఉంటే గనక ఇలాంటి వెహికల్స్ లోకల్ యూజ్ సరిపోతది. ఎక్కువ హైవేస్‌లో తిరగడానికైతే నేను ఈ వెహికల్స్ అయితే నేను స్పెసిఫిక్‌గా సజెస్ట్ చేయను. సో, ఆహ్, సిటీ డ్రైవింగ్ సరిపోతది ఈ వెహికల్. సో, సిట్టింగ్ కంఫర్ట్ కూడా మీరు 4 ప్యాసింజర్స్, ఒక చైల్డ్ అంటే నలుగురు పెద్దవాళ్ళు, ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని, ఒక చిన్న పాప, బాబు వాళ్ళు సరిపోతారు ఈ వెహికల్‌లో. సో, సిట్టింగ్ కంఫర్ట్ చెప్పాను కదా! నా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అంటే ఎంత స్పేస్ ఉంటుంది, ఏంటి అనేది కూడా నేను చూపించాను. సో, సిట్టింగ్ కంఫర్ట్ ఓకే. సో, ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి సో, ఆహ్, బా ఓవరాల్‌గా అయితే బానే ఉంటది. ఒక చిన్న ఫ్యామిలీకైతే మీకు బానే ఉంటది. నెక్స్ట్ ఆహ్, స్టెబిలిటీకొచ్చేసరికి వెహికల్ స్టేబుల్‌గా ఉందా అంటే కొంచెం హైట్ ఉండే వెహికల్స్‌కి జనరల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైనా కార్నర్స్ తిరిగినప్పుడు ఫాస్ట్‌గా వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం స్టెబిలిటీ కంట్రోల్ అనేది ఇష్యూ ఉంటది. సో, ఈ వెహికల్ కూడా ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే హైట్ ఉండడం వల్ల స్టెబిలిటీ అనేది డెఫినెట్‌గా అది మీకు ప్రాబ్లమ్ అయితే అవుతది. హ్మ్. సో, లాంగ్ జర్నీస్‌కెళ్ళినప్పుడు నేను సజెస్ట్ చేసేది ఎక్కువ స్పీడ్ ఎళ్ళొద్దు. సో, లిమిటెడ్‌గా అయితే స్పీడ్ ఎళ్ళండి. అంటే 80 కన్నా ఎక్కువ వెళ్ళొద్దు నా సజెషన్ అయితే. సో, అప్పుడైతే మీకు వెహికల్ అయితే స్టేబుల్‌గానే ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు పెర్ఫార్మన్స్ పరంగా చూసినట్లయితే సో, ఆహ్ పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఏ విధంగా ఇష్యూ అనిపించలేదు. మళ్ళీ చెప్పాను కదా! వెహికల్ ఎప్పుడు మీకు లైట్ వెయిట్ ఉన్నప్పుడు మీ ఇంజిన్ అనేది మీకు పికప్ అనేది తీసుకుంటది. సో, ఆ విధంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆటో గేర్ అయినా సరే నేను పవర్ తక్కువ ఉన్నట్టు అయితే నాకు అనిపించలేదు వెహికల్‌లోని. తర్వాత ఆహ్, సర్వీస్‌కొచ్చేసరికి మీకు సుజుకి సర్వీస్ సెంటర్స్ గురించి నేను స్పెసిఫిక్‌గా చెప్పవసరం లేదు. మీకు సర్వీస్ అయితే మీకు బానే ఉంటది. సుజుకి సర్వీస్. సో, ఆహ్, తక్కువ కాస్ట్‌లోని మీకు ఆహ్, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి అయితే మాత్రం ఈ వెహికల్ డెఫినిట్‌గా నేను సజెస్ట్ చేస్తాను. ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉండే ప్లేస్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఆహ్, ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉండే చోట మీరు వెహికల్ తీసుకున్నట్లయితే మీకు డెఫినెట్‌గా ఆహ్,
మీకు సర్వీసింగ్ ఈజీ అవుతుంది. సుజుకీతో ఎప్పుడు అలాంటి ఇష్యూస్ అయితే మీకు రాదు. సో లోకల్ మెకానిక్ అయినా మీరు చేయించుకోవచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయను. షోరూమ్కి వెహికల్ అయితే మీరు మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. వెహికల్ మైలేజ్ వచ్చేసరికి మీకు ఆటో గేర్ అయినా వెహికల్ మైలేజ్ అయితే డీసెంట్గానే ఉందని చెప్పొచ్చు. అంటే మీకు అరౌండ్ 16 టు 17 మధ్యలో అయితే మీకు మైలేజ్ వస్తుంది. సో వెహికల్ మైలేజ్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో సేఫ్టీ పరంగా వచ్చేసి చూసుకునేసరికి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్. సో అది టాప్ అండ్ వేరియంట్కి మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది. సో ఎలాంటి వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవాలి అంటే ఒక చిన్న ఫ్యామిలీ, మోస్ట్లీ సిటీ డ్రైవింగ్, రోడ్స్ బాగోలేదు, మీ చుట్టుపక్కల మీ రోడ్స్ బాగాలేదు, సో మీకు కొంచెం హైట్ ఉండాలి, వెహికల్ ఎక్కి దిగడానికి మీకు ప్రాబ్లం అవ్వకూడదు. సో ఇలాంటి కన్సిడరేషన్స్తో ఉండేవాళ్ళు డెఫినెట్గా సుజుకి ఎస్ప్రెస్సోని అయితే డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.